Zone Ads, World of Local Business Info. Happy evening. Presiding officer, dignitaries of the dam, on the dam. Brief about the line Manovaredi, నేను డిస్ట్రిక్ట్ ప్రథమ గవర్నర్ని. మనము మన స్లోగన్ చేంజ్ అంటే ఏంటండి? మార్పు. ముందు సిచ్యువేషన్ బట్టి మనం మారాలి. ఇవాళ మనం రేట్లు స్టార్ట్ చేస్తాం. లో మరొకసారి మనం అంతా కలిసినప్పుడు దాని గురించి గొప్పగా ఉన్న విషయాన్ని మాట్లాడుతున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఇంతకుముందే మరి లైంగికంలోకి మన గొప్ప నాయకులు గారు ఇండక్షన్ చేశారు. దీంట్లో ఆల్రెడీ ఒక 5 రిపోర్ట్ కూడా అయ్యారు మెంబర్స్. మరి వీరికి మిగతా వాళ్ళు కూడా రిపోర్ట్ చేయమని కోర్టు నా అసైన్మెంట్ ఇవాళ ఏంటి ఇలా ఏంటండి ఇక్కడ ఎందుకు వచ్చాము అందరం? కొత్త బాడీ 24-25కి నూతన క్లబ్ ఆఫీసర్స్ని మనము ఇన్స్టాల్ చేయడానికి వచ్చాము. నేను పేర్లు పెట్టి పిలుస్తాను. మీరందరూ ఇక్కడ ముందు రావాలని కోర్టు. డైరెక్టర్స్ అశోక్ కుమార్ సేన్, మీరు ఎక్కడ నిలబడి డైరెక్టర్స్ అశోక్ కుమార్ సేన్, సునీతా సేన్ గారు మీరు ముందుకు రండి. అలాగే జలపరెడ్డి రవీందర్, అలాగే కోక రజనీకాంత్, అలాగే ఎల్సిఎఫ్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర రెడ్డి, లైన్ ఫెస్ట్ కోఆర్డినేటర్ రామచంద్రరావు, పిఆర్ఓ గోపాల్చారి, జిఎస్సి కోఆర్డినేటర్ ముత్యాలు, అలాగే జిఎస్సి కోఆర్డినేటర్ సిద్ధిరెడ్డి. వీళ్ళందరూ హలో మీరు పేరు పెట్టి మిమ్మల్ని నా దగ్గర రమ్మని. ఏంటి ఎల్సిఎఫ్ కోఆర్డినేటర్గా మీరందరూ మీ క్లబ్. దానికంటే ముందు ఒక చిన్న విషయం. మరి క్లబ్ సెక్రటరీ మల్లేష్ గారు లోబడే ఎలక్షన్ క్లబ్ ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మరి క్లబ్ డైరెక్టర్ యొక్క బాధ్యత ఏంటంటే మీరు క్లబ్ పిఓడిలో మీరు నిర్ణయించిన నిర్ణయాన్ని ప్రెసిడెంట్ కూడా మార్చలేడు. మీరు మీ క్లబ్ని అన్ని విధాల ముందుకు తీసుకోవడానికి మీరు ఒక మంచి అంటే ఉన్న రిసోర్సెస్ని సర్వీస్ యాక్టివిటీల పరంగా కానీ మిగతా ఎడిషన్లు కానీ మెంబర్స్ తీసుకోవడంలో కానీ లీడర్షిప్ పెంచడంలో కానీ మన ఎల్సిఎఫ్ ఫండ్స్ తీసుకొచ్చడం అన్ని విధానాల్లో మీరు అంతా మాట్లాడుకొని ఒక సమీక్ష నిర్ణయానికి వచ్చి ప్రెసిడెంట్ ముందు పెట్టి దాన్ని ఆ మినిట్స్ రెజల్యూషన్ పాస్ చేసుకొని అది రెగ్యులర్ మీటింగ్లో దాన్ని అప్రూవ్ చేసేసుకొని ఎఫ్ఆర్ఈ ఒక కమిటీ ఫామ్ చేసి దాని ప్రకారము మీ క్లబ్ నడిపిస్తే మీ క్లబ్ ఎల్లకాలం చాలా హ్యాపీగా ఉంటుంది. సార్ మీరందరూ మీకు ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించడానికి మీరందరూ దృష్టిగా ఉంటే మీకు రైట్ చేసి మీరు యాక్సెప్టెడ్ దిస్ పొజిషన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ జాయింట్ సెక్రటరీ బిఫోర్ దట్ ట్రెజరర్ కావడి లక్ష్మయ్య గారు ఫండ్స్ వసూలు చేస్తున్నారా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ జాయింట్ సెక్రటరీ జనార్దన్ గారు, అలాగే సెక్రటరీ వచ్చేసి సురాజ్ బాబు గారు. మీకు ముందు సో ట్రెజరర్ వచ్చేసి మీ అందరికి తెలుసు, ఆయన ఒక అకౌంట్ మెయింటైన్ చేయాలి. మీరు ముందు దీంట్లో ముందు మీకు చేస్తారా? రైట్, థ్యాంక్ యూ. చేస్తారు నెక్స్ట్ వచ్చేసారు. సో ఆ ట్రెజరరు ఆయన బాధ్యత ఇది. మీ క్లబ్ బాధ్యతలో 2 అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. ఒక సర్వీస్ అకౌంట్, ఒక అడ్మినిస్ట్రేషన్ అకౌంట్. అడ్మినిస్ట్రేషన్ ఫీజు అలాగే మీటింగ్స్ ఇంకా వేరే వాటికి కూడా వాడుకోవచ్చు. సర్వీస్ అకౌంట్ మటుకు ఓన్లీ సర్వీస్ కోసం వాడాలి. సర్వీస్ వచ్చిన అమౌంట్ ఓన్లీ సర్వీస్కే వాడాలి, అడ్మినిస్ట్రేషన్ కోసం వాడవచ్చు. సో అది మన ట్రెజరర్ గారికి ఇన్స్టాల్ చేస్తూ, అలాగే సెక్రటరీ అంటే కమ్యూనికేషన్ మన జిల్లా నుంచి వచ్చిన కమ్యూనికేషన్ కానీ ఇంటర్నెట్ నుంచి వచ్చిన కమ్యూనికేషన్ కానీ మీ క్లబ్ లెవెల్లో మీ క్లబ్ ఫ్రెండ్స్ అంటే బోర్డ్ డైరెక్టర్ మీటింగ్లో పాటు మీ క్లబ్ మెంబర్లు అందరూ కూడా కోఆర్డినేట్ చేసి కమ్యూనికేట్ చేసి ఉన్న విషయాలంతా పరుస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ క్లబ్ని ముందుకు తీసుకెళ్ళడంలో మీరు ఒక వారసుగా ఉంటారు. అలాగే జోన్ అడ్వైజరీ జోన్ అడ్వైజరీ మీటింగ్ అని అలాగే రీసెంట్ చైర్పర్సన్ యొక్క బైమంత్లీ మీటింగ్ ఉంటుంది. దీనికి ట్రెజరర్ సెక్రటరీ మీరు కూడా అటెండ్ కావాలి. మీరు అటెండ్ అయ్యి అట్లా మీ గోల్స్ మీ అచీవ్మెంట్స్ మీకు చెప్తే మీకు చెప్పేదాన్ని బట్టి మీ జోన్లో మీ రీజన్లో
వాళ్ళు కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తారు. మనం ఇక్కడ చేసే పని కొంతమందికి ఏంటంటే ఫుడ్ చేసిన సహాయం అయితే తెలియదు కదా, కానీ మన లైఫ్ ఏంటంటే మనం చేసిన సహాయం నలుగురు తెలిస్తే ఇంకొక నలుగురు మోటివేట్ అయ్యి ఇంకో 4 మెంబర్స్ గెయిన్ అయ్యి ఇంకో 4 సర్వీసెస్ పెరిగి మన సమాజానికి ఎంతో పనికొస్తారనే ఉద్దేశంగా మనం ఈ లైఫ్ దాన్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. సో ఆ ఉద్దేశంగా మీరు మీ ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించడానికి మీరు ఆర్ రెడీ? సో టేక్ యువర్ అవుతున్నా. సో యువర్ ఇన్స్టాల్ జాయింట్ సెక్రటరీ అండ్ సెక్రటరీ లేనప్పుడు జాయింట్ సెక్రటరీగా సేమ్ చెప్పి మీరు వారు. నా ఇక్కడ ఫస్ట్ వైస్ గవర్నర్ గణేష్ గారు, సారీ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గణేష్ గారు, అలాగే సెకండ్ వైస్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి గారు. ఓకే, నా రిక్వెస్ట్ ఈవెన్ ప్రెసిడెంట్ తీసుకున్నాం తప్పవరే ప్రెసిడెంట్ ఎవరు మళ్ళీ మీరు కూడా ప్రెసిడెంట్ ముందు. సో నేను ప్రెసిడెంట్ ఏం చెప్పారు అది కూడా ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ సెకండ్ వైస్ ప్రెసిడెంట్ సేమ్ వర్తిస్తాయి. ఎప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్సెట్ అయ్యింది అప్పుడు ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, ఆయన కూడా ఆఫ్సెట్ అయ్యింది సెకండ్ వైస్ ప్రెసిడెంట్. మీరు ఇద్దరు ఈ బాధ్యత చేస్తున్నారు. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అంటే ఒక సిఇఓ, ఒక కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మరి ఆయన బాధ్యత ఏంటి? కంపెనీని ఎలా డెవలప్ చేయాలి, ఎలా సక్రమంగా నడిపించాలి, ఎలా ఒక అడ్మినిస్ట్రేటివ్ ఎలా నడిపించాలి, ఇవన్నీ దాంట్లో మన కాన్స్టిట్యూషన్ క్లబ్ స్టాండర్డ్ కాన్స్టిట్యూషన్ లోబడి ఒక ప్రెసిడెంట్గా మీ బాధ్యతలు అన్ని విధాలుగా క్లబ్ మెంబర్స్, బోర్డ్ డైరెక్టర్స్, అలాగే డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ సమాచారాలంతా కూడా మీరు విశేషీకరించి మీరు ఒక కమిటీస్ అపాయింట్ చేసి సర్వీస్ పరంగా కానీ మెంబర్షిప్ పరంగా ఆల్రెడీ అపాయింట్ అయిన వాళ్ళందరితో మీ క్లబ్ డెవలప్ చేయడంలో, అలాగే సర్వీస్ చేయడంలో, ఫ్రెండ్షిప్ పెట్టడంలో. లైఫ్ అంటే ఏంటంటే ఫ్రెండ్షిప్, సర్వీస్, ఇంకా మీకు ఏం రావాలి లైఫ్లో ఉంటే మనం సాటిస్ఫాక్షన్ అవుతాం. ఫ్రెండ్షిప్, సర్వీస్, సాటిస్ఫాక్షన్ ఈ మూడింటితోటే మన లైఫ్లో ముందుకెళ్తుంది. దాంట్లో మీరు భాగస్వాములు మీ క్లబ్ని మరి అలా 141 హైయెస్ట్ డిస్ట్రిక్ట్లో ఉన్న మెంబర్షిప్ మన ఇంటర్ సెకండ్ వైస్ గవర్నమెంట్ చెప్పినట్టుగా మరి దీన్ని ఇంకా పెంచి డెవలప్ చేసి సమాజ సేవలో మన డిస్ట్రిక్ట్ని కూడా ముందుకు తీసుకొచ్చే బాధ్యత మన జిఎస్ కోఆర్డినేటర్గా అశోక్ వారికి ఏప్రిల్ 1 నుంచే మన అన్ని యాక్టివిటీస్లో తన యాక్టివిటీ చేస్తూ మరి ఈ క్లబ్ తీసుకోబోయేందుకు మీరు మీ బాధ్యతగా మరి సక్రమంగా క్లబ్ని నిర్వర్తిస్తారని మీకు ఇచ్చిన ఆయుధం ఏంటి? మీకు గ్యావెల్ దాన్ని ఓన్లీ అప్రాప్రియేట్ టైంలో దాన్ని వాడుతూ అందరిలో ప్రేమగా ఫ్రెండ్గా ఉంటూ మరి మీ క్లబ్ని మీరు ఒక మార్క్ మేక్ ద మార్క్ అన్నట్టుగా మీరు మీ ప్రెసిడెంట్షిప్లో ఒక మార్క్ క్రియేట్ చేయాలని కోరుతూ మరి మీరు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. మీ బాధ్యతను నిర్వర్తించడానికి మీరు సమర్థమైన రైట్ అండి. అలాగే ఫస్ట్ వైస్ గారు, సెకండ్ వైస్ గారు, ఓకేనా? సో మీరు ఇన్స్టాల్ అయ్యారు. అలాగే క్లబ్ మెంబర్స్ ఇప్పుడు జాయిన్ అయిన మెంబర్స్, అలాగే పాత మెంబర్స్, నోబల్ క్లబ్ మెంబర్స్ అంటే ఒకసారి నిలబడండి. ఫ్రెండ్స్, మరి మీరంతా కలిసి మీ టీంని మీరు ఎన్నుకున్నారు. మరి వారి మీద నమ్మకం పెట్టి మీరు మీ క్లబ్ ఆఫీసర్గా వాళ్ళని ఎన్నుకున్నందుకు మరి వారు మీకు ఇచ్చిన మీకు వారి ద్వారా క్లబ్ని యొక్క డెవలప్ చేసే విషయంలో మీరు కూడా చేతోటి వాళ్ళు ఉండాలని మరి మీరు ఉంటారని మీరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారా? సో నా ఇన్స్టాల్ 6th క్లబ్ ఆఫీసర్స్ హైదరాబాద్ నోబుల్ 24-25 ఆఫీసర్స్ని నేను డ్యూటీ ఇన్స్టాల్. కంగ్రాట్స్. నా రిక్వెస్ట్ ప్రెసిడెంట్ ఒక మీట్ అంతా కూర్చోండి, ఓన్లీ ప్రెసిడెంట్ పైకి రండి. అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ గారు మీరు గ్యావెల్ ఒక తీసుకొని ప్రెసిడెంట్ ఒక సెక్రటరీ బాధ్యత ఫస్ట్ మన ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ అయినాక బాధ్యత తీరిపోయినట్టు కాదు. మీ మార్క్ని చేసే విధంగా ఇంకొక మేక్ యువర్ మార్క్ అని చేసే విధంగా మీరు అన్ని విధాలా స్నానం చేస్తూ మీ క్లబ్ని అలాగే లైఫ్ కానీ డిస్ట్రిక్ట్ని డెవలప్ చేయడంలో మీరు బాధ్యత తీసుకోవాలి. సో దాన్ని తీసుకోవడానికి సమర్థమైన
తీసుకొచ్చి కూర్చోండి. Yeah, friends, congrats once again, all club officers and new members. మరి మనకి మీ అందరూ తెలిసిన విషయమే లైనిజం. లైన్ అనేవాళ్ళు ఒక్కటే అండి. ఎవరైనా నేను ఒక విషయం, సమాజంలో ప్రతి ఒక్కరు నాకేమొచ్చింది నాకేమిచ్చాడు దేవుడు లేకుంటే అని నిరుత్సాహపడేవారు ఒక్కసారి ఏం ఆలోచించాలండి? నేను ఎవరితో ఉన్నాను, నేను ఎవరి మనసులో ఉన్నానని వారు ఒకసారి కౌంట్ చేసుకొని ఆ కౌంట్ ఎంత పెరిగిందో చూసుకుంటే తప్పకుండా ఆ మెంబర్ అంటే మ్యాక్సిమం మెంబర్ కౌంట్ పెట్టిన మెంబరు ఎవరై ఉంటారు, వారే లైఫ్ చేయించారు. ఎందుకంటే అలా మనసులో ఉన్నదంటే డెఫినెట్గా మనం ఎక్కడో ఒక దగ్గర ఆయన సహాయం చేసినట్టే. లైంగం అనేది సహాయం అంటే పూర్ ఒక్కరికే కదండి, దీని అవసరానికి అక్కడ ఏ సిచ్యువేషన్లో ఉన్న వారికి మన వంతుగా మనం ఏం చేయగలుగుతామో అది చేసినప్పుడు తప్పకుండా మరి మనము సహాయం అంటున్నాం. ఈ లైఫ్ సేవ అనేది సమాజ సేవ కంటే కూడా ఇది మాధవ సేవ అని నేను గట్టిగా నమ్ముతున్నాను. మనం చేసే సేవ ఇది మాధవ సేవ కాబట్టి మనం మనసుగా కూడా మహనీయులుగా ఉండడానికి మరి మనకున్న డిస్ట్రిక్ట్ ఒక కాన్స్టిట్యూషన్ కానీ లేకుంటే క్లబ్ కాన్స్టిట్యూషన్ కానీ మనకున్న స్ట్రక్చర్ ప్రకారం కానీ దానికి అన్నిటికీ లోబడి మనం అన్ని విధాలుగా ముందుకు పోవాలని మరి సమయం తక్కువ ఉంది కాబట్టి మరి నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ లాంగ్ లివ్ లైనిజం. Subscribe to our channel, click the bell icon and select all.